దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, ఎస్ఐఆర్. ఈ మాట వింటేనే అధికార ప్రతిపక్ష పార్టీలకి వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఎవరి ఓట్లు ఉంటాయా, ఎవరి ఓట్లు డిలీట్ అవుతాయి అనేటువంటిది ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. మనం పశ్చిమ బెంగాల్లో చూసాం. పశ్చిమ బెంగాల్లో 42 లక్షల సంబంధించినటువంటి ఓట్లు వెళ్ళాయనేసి పెద్ద గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసినటువంటి ఎన్నికల వ్యూహకర్త ఆసిఫ్ దీని మీద ప్రత్యేకంగా అవగాహన కల్పించడంతో పాటు దీనికి సంబంధించినటువంటి అంశాల మీద అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఎస్ఐఆర్కి ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఎస్ఐఆర్ వల్ల జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి దానిపైన రీసెర్చ్ చేయడంతో పాటు ప్రత్యక్షంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొన్నారు. అక్కడ సర్వేలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మాట్లాడితే ఆసిఫ్ హుసేన్ గారు. సార్ నమస్తే, చెప్పండి అసలు ఎస్ఐఆర్ అంటే ఏంది, అసలు ఎస్ఐఆర్ పేరు చుట్టూ ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఆ పేరు పెట్టి భయపడే సిచ్యువేషన్ ఉంది? ఎస్ఐఆర్ అనేది ఒక వర్డ్గా అందరూ దాన్ని భయపడుతున్నారు అనేది చెప్తున్నారు, కానీ దాంట్లో భయపడాల్సినంత అవసరం ఏం లేదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మన దగ్గర వచ్చిన ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో ఆ ఎలక్టోరల్ రోల్లో ఏమన్నా మనకు తప్పులు ఉన్నాయా, మా ఓటర్ లిస్ట్ అంటే మా ఓటర్ యాజ్ ఎ ఓటర్గా నా పేరు దాంట్లో ఉందా లేదా, మా ఫ్యామిలీ ఓట్ దాంట్లో ఉందా లేదా, దాన్ని అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా, నా ఫోటో సరిగ్గా ఉందా లేదా, అవన్నీ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సో దానికి సంబంధించి క్రాస్ వెరిఫికేషన్ కానీ లేకపోతే ఏదైనా కరెక్ట్గా చేసుకోవడం కానీ ఏదైనా అప్డేట్ చేసుకోవడం కానీ ఇలాంటి విషయాలను మీరు సరిదిద్దుకోవడానికి పెట్టే ప్లాట్ఫామే ఎస్ఐఆర్. దాన్నే మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అంటున్నాం. ఇక్కడ దీన్ని జనరల్ గా చెప్పాలంటే మనము కరెక్షన్స్ అనుకుంటాం, చిన్న లాంగ్వేజ్ లో కరెక్షన్స్. అంటే ఈ కరెక్షన్స్ చూడాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? యాజ్ ఓటర్ గా ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి? సచివాలయానికి వెళ్ళాలా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళి చూసుకుంటే దీని యొక్క క్లారిటీ వస్తుంది, వాళ్ళు ఓటు ఉందని కన్ఫర్మ్ అవుతుంది? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్, ఒక ఓటర్గా ఒక జనరల్ సిటిజన్ గా ఒక పబ్లిక్ గా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఆన్లైన్ లో కూడా ఈ ప్రాసెస్ ని మీరు చేసుకోవచ్చు. లేకపోతే మీకు గవర్నమెంట్ తరపున బిఎల్ఓస్ ని అసైన్ చేసి ఉన్నారు, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లని అసైన్ చేశారు. తర్వాత రాజకీయ పార్టీ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్, అది బిఎల్ఓ, ఇది బిఎల్ఏ. సో బూత్ లెవెల్ ఏజెంట్స్ ని అసైన్ చేశారు. ప్రతి వార్డుకు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ ఇన్ఫర్మేషన్ సేకరించుకొని వాళ్ళు మీకు ఒక పర్టికులర్ ఫామ్స్ ఉన్నాయి, ఆ ఫామ్స్ గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. సో ఆ ఫామ్స్ ని మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ గా యూజ్ చేయాల్సినటువంటి ఫామ్స్ ఏంటి, అక్కడ అధికారులు ఇచ్చేటువంటి ఫామ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఇప్పుడు నేను వివరిస్తాను. ఓకే, సో జనరల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే స్పెషల్ అంటే ఎస్ఐఆర్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏమి? మనం జనరల్ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే రివిజన్ అంటే దాన్ని రివైజ్ చేసుకోవడం. రివైజ్ అంటే ఒకసారి మళ్ళీ ముందు నుంచి చెక్ చేసుకోవడం, క్రాస్ వెరిఫై చేసుకోవడం, ఎంతవరకు మాకు తెలుసు ఏ లేదు అనేది. సో ఇప్పుడు ఇది ఎలక్టోరల్ రోల్ కిందకి మనం వచ్చినప్పుడు దీన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్తాం. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది లాస్ట్ టైం మనకు గవర్నమెంట్ చెప్తుంది కూడా ఏమంటే 2002 to 2004 మధ్యలో మనకు లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. ఏమంటే అప్పుడు ఎస్ఐఆర్ అని అంత హంగామా జరగలేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ అనేసి కొంత దానికి సీరియస్నెస్ జరుగుతూ ఉంది. సో ఆ ఆధారంగానే అంటే లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో జరిగినారు కాబట్టి మీరు జనాలు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఏమంటుందంటే 2002 ఓటర్ లిస్టులో మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా 2002 ఓటర్ లిస్ట్ లో చెక్ చేసుకోండి అని అంటున్నారు. అంటే మీరు ప్రధానంగా చెప్పండి, మీరు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పనిచేశారు, ఎస్ఆర్ మీదే వర్కౌట్ చేసిన అంశం ఉంది. 42 లక్షల ఓట్లు వెళ్ళాయి, డిలీట్ చేశాయని చెప్పేసి మమతా బెనర్జీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సిచ్యువేషన్ చూసాం. అసలు ఈ డిలీట్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి? సరే, సో దాంట్లో డిలీట్ ఎందుకు అవుతున్నాయి, ఏం తప్పుల వల్ల అవుతున్నాయి, ఏ ఫామ్స్ లో తప్పులు జరుగుతూ ఉన్నాయి, మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ లో లాస్ట్ 2002 తీసుకోమంటారు. ఇప్పుడు 2002 ఓటర్ లిస్టులో మీ పేరు అంటే మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీరు ఓటు వేసారా లేదా అది సెకండరీ విషయం.
మీరు మీ పేరుని 2002 ఓటర్ లిస్టు చూసుకోవాలి. ఒకవేళ ఆ ఓటర్ లిస్టులో పేరు ఉంది అన్నప్పుడు మీరు ఆ ఓటర్ లిస్టుల ఆధారంగా ఇప్పుడు మీరు ఉన్న కరెంట్ అడ్రస్, మీ పేరు, మీ అడ్రస్, మీ ఏజ్ అవన్నీ మీరు మ్యాపింగ్ చేసుకోండి అనేదే ఎస్ఐఆర్ ప్రాసెస్. దాని ఆధారంగా నేను దీంట్లో 3 భాగాలుగా డివైడ్ చేస్తాను. ఒకటి మనకు ఉండేది ఎస్ఐఆర్, దీంట్లో మాకు కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. తర్వాత మనకు బిఎల్ఓ అనేది ఒక ఆయన ఉన్నాడు, ఇది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యక్తి, బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్. తర్వాత మనకు బిఎల్ఏ అని ఉన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్, ఇది గవర్నమెంట్ ఆఫీసర్, వాళ్ళు గవర్నమెంట్ అపాయింట్ చేసిన వ్యక్తి. బిఎల్ఏ అంటే ఎవరు? ఇది ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు అసైన్ చేసుకున్న బిఎల్ఏ. ఓకే, సో బిఎల్ఓ ఎంత ఇంపార్టెంటో బిఎల్ఏ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా ఇంట్లో ఈరోజు రాత్రి ఏం వండుతారో నాకు తెలియదు, కానీ అది బిఎల్ఏకి తెలిసి ఉండాలి. అంటే ఆ ఇంటి విషయం, ఆ వార్డులో, ఆ ఇంట్లో ప్రతి విషయం బిఎల్ఏకి కరెక్ట్ గా తెలిసి ఉండాలి. బిఎల్ఏ పాత్ర ఎస్ఐఆర్ ప్రాసెస్ లో బిఎల్ఏ పాత్ర చాలా కీలకం, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ లో మనం ఏం ప్రాసెస్లు ఉన్నాయి అది డిస్కస్ చేసే ముందు బిఎల్ఓ బిఎల్ఎస్ గురించి మాట్లాడుకుందాం. ఒక బిఎల్ఓ ఏం చేశారంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ లో ఎనుమరేషన్ ఫామ్ అనేది ఒక ఫామ్ అనేది ఒకటి ఇస్తాడు, ప్రతి కుటుంబానికి ఒక ఫామ్ ఇస్తాడు, ఎనుమరేషన్ ఫామ్. దీన్ని ఈఎఫ్ అంటాం, ఎనుమరేషన్ ఫామ్. ఈ ఎనుమరేషన్ ఫామ్ లో ఏముంటాయి? అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీ పేరు, మీ ఫోటో, మీ ఓల్డ్ ఫోటో, క్యూఆర్ కోడ్, మీ అడ్రస్, మీ పార్ట్ నంబరు, ఇవన్నీ దాంట్లో కలిసి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ని మీరు ఒకటి పెట్టుకోవాలి. రెండోది బూత్ లెవెల్ ఏజెంట్. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేస్తాడంటే, ఈ బూత్ లెవెల్ ఏజెంట్ ఇంటింటికి వెళ్తాడు, ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇన్ఫర్మేషన్ ని సేకరిస్తాడు. ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ని బూత్ లెవెల్ ఏజెంట్ సేకరిస్తాడు? నంబర్ వన్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, నంబర్ ఆఫ్ ఓటర్స్, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఓకే, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, తర్వాత వాళ్ళ ఏజ్ ఏమి, ఓకే, తర్వాత వాళ్ళ ఎపిక్ నంబర్ ఏమి, తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైనా కొత్త ఓటర్స్ ఉన్నారా, న్యూ ఓటర్స్, ఇఫ్ ఎనీ న్యూ ఓటర్స్ ఉన్నారా, ఓకే, లేకపోతే ఎనీ డెడ్ ఓటర్స్ ఎవరైనా ఉన్నారా, ఓకే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని బూత్ లెవెల్ ఏజెంట్ సేకరిస్తాడు. సేకరించి ఇప్పుడు ఈ డెడ్ ఓటర్ ఉన్నాడు, ఈ డెడ్ ఓటర్ ని మనం ఇప్పుడు కొత్త ఓటర్ లిస్ట్ లో యాడ్ చేయలేము. అందుకని ఏం చేయాలి? దానికి కూడా ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ తీసుకొని ఆ డెడ్ ఓటర్ డీటెయిల్స్ దానిలో ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తాడు. సబ్మిట్ చేస్తే ఆ డెడ్ ఓటర్ అనేది ఆ ఎలక్టోరల్ లిస్ట్ లో నుంచి వెళ్ళిపోతుంది, అంటే నేమ్ వెళ్ళిపోతుంది. సో మనకు జినంగా మిగులుతారు. సో ఎస్ఐఆర్ ప్రభుత్వం ఎందుకు పెట్టారు అంటే బోగస్ ఓట్లు తొలగించడానికి, డెడ్ ఓటర్స్ ని తీసేయడానికి, డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయడానికి, అంటే కరెక్ట్ ఓటర్ మాకు కావాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకులు, అంటే ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ని మీరు పెడుతున్నారో, ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ కి మీరు గైడెన్స్ కరెక్ట్ గా ఇవ్వాలి. వాళ్ళకి మీరు గైడెన్స్ కరెక్ట్ గా ఇవ్వకపోతే వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పుతో మీరు కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక నాయకుడు కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటాయి, ఎక్కడో ఒక చిన్న తప్పు చేసింటాడు, ఆ తప్పు వల్ల మెయిన్ ఓటర్ లిస్ట్ లో నుంచి ఆ పేరు డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఒక ఓటర్ మీకు పోయినట్టే కదా. సో అది నంబర్ 1 ఉద్దేశం. అంటే మీరు చెప్పండి, మనం చూసాం ఎన్యుమరేషన్ ఫామ్ సంబంధించినటువంటి జాగ్రత్తలు ఫిలప్ చేసేటువంటి సమయంలో ఓటర్ లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో బిఎల్ఓ కానీ బిఎల్ఏ కానీ తీసుకునే సందర్భం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద నేను ఒక చిన్న మీకు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ మీకు తీసుకుంటాను. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ మీకు తీసి చెప్తాను. నేను పశ్చిమ బెంగాల్లో ఇట్లాంటి తప్పులు చాలా చూశాను. ఓకే, మీ చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొహమ్మద్ అనే ఒక పేరు ఉంది, ఓకే, సర్నేమ్. మనం జనరల్ గా ముస్లిమ్స్ దీన్ని సర్నేమ్ గా పెట్టుకుంటారు, మొహమ్మద్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, MOHAMMED మొహమ్మద్ అని కొంతమంది ఇట్లా రాస్తారు, MOHAMMAD అని కొంతమంది రాస్తారు, MUHAMMED అని కొంతమంది రాస్తారు, MUHAMMAD అని కొంతమంది రాస్తారు. ఇప్పుడు తండ్రి అంటే 2002 ఓటర్ లిస్టులో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫాదర్ అనుకుందాం, వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరులో మొహమ్మద్ అనుకుందాం, ఆయన ఈ స్పెల్లింగ్ యూజ్ చేశారు. నా ఫాదర్ పేరులో ఈ స్పెల్లింగ్ ఉంది,
నా నా పేరులో ఒకవేళ ఈ స్పెల్లింగ్ ఉంది, ఇక ఇదంతా మిస్ మ్యాచ్ అయినాయి. మీరు అవన్నీ చూస్తే ఈ ఒక్క లెటర్ దగ్గర మిస్ మ్యాచ్లు అయినాయి. ఈ మిస్ మ్యాచ్ అయినందున వాళ్ళు ఏం చేస్తున్నారు, 2-3 ఓటర్స్ ని ఓటర్ లిస్టు నుంచి డిలీట్ అవుతున్నాయి. సో ఈ ఎస్ఐఆర్ అనేది సరైన సమయం. మీరు కరెక్ట్ గా ఈ స్పెల్లింగ్స్ ని, మీ పేర్లను, మీ చిరునామాలను, మీ ఏజ్లను, మీ జెండర్లను సరి చేసుకునే సమయం ఇది. మీరు ఫామ్ సబ్మిట్ చేసి మీరు చేయాలి. ఇప్పుడు ఏ ఫామ్స్ దేనికి ఉపయోగపడతాయి అది కూడా ఒకసారి మనం చూసుకుందాం. అంటే మీరు ఇందాక చెప్పారు ఇక్కడ చిన్నది ఏడి రాయడం ఒకటి, లేకపోతే ఎంఏడి రాయడం అనేటువంటిది చిన్నపాటి అడ్జస్ట్మెంట్ చేయాలి. కానీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరుకి, ఓటర్ కార్డులో ఉన్నటువంటి పేరుకి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఏ బేసిస్ మీద తీసుకుంటారు? ఓకే, సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే, మీరు ఏదైనా వేరే అప్డేట్ చేయాలి, ఏదైనా మార్చుకోవాలి, వాళ్ళు అంటే గవర్నమెంట్ ఏం చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ మీరు తీసుకుపోవాలి అన్నారు. ఒకటి ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, రేషన్ కార్డు ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఖాజీ సాబ్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఇలాంటివి కొన్ని డాక్యుమెంట్స్ గవర్నమెంట్ చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ మీరు తీసుకుని 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది. సో ఇట్లాంటి డాక్యుమెంట్స్ ని మీరు తీసుకొని ఆ అప్డేషన్ మీరు చేసుకోవచ్చు అనేది మనకు ఆ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో పోయి కూడా మీరు దాన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిఎల్ఎస్ మీరు ఏదైతే కరెక్ట్ స్పెల్లింగ్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో, ఒకవేళ మీరు అంటే రాజకీయ పార్టీస్ కూడా మీరు మీ బిఎల్ఎస్ ని కరెక్ట్ బిఎల్ఎస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓటర్ డెలిట్ అయిపోతే రూలింగ్ గవర్నమెంట్ కి అది సపోర్టు, అపోజిషన్ గవర్నమెంట్ కి అది ఇది డ్యామేజ్, అవన్నీ ఏం లేదండి. ఇదన్నీ ఏం లేదు. ఎవరికి సపోర్టు, ఎవరికి డ్యామేజ్, ఇది అంశమే కాదు. మీరు చూసుకోవాల్సింది ఏమి, ఇది ఒకవేళ ఓటర్ పోయినాడు అంటే ఆ ఓటరు మీ ఓడైనా కావచ్చు, అపోజిషన్ వాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీరు ఎప్పుడు కూడా ఇది నా గవర్నమెంట్ కి అపోజు, నా గవర్నమెంట్ కి సపోర్టు, ఈ అపోజు సపోర్ట్ అనే కాన్సెప్ట్ ఎస్ఐఆర్ లో లేదు. మీ ఓటరు కరెక్ట్ గా ఉన్నాడా లేదా, మీ నియోజకవర్గంలో మీ వార్డులో మీ ఓటర్ కరెక్ట్ ఓటరా కాదా, ఆయన డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేదే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్. ఓకే, చాలా మంది తప్పులు ఏం చేస్తారంటే, బిఎల్ఎస్ తెలియకుండా వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకు టైపింగ్ రాదు, వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. కొంతమందికి వాళ్ళు టైపింగ్ చేస్తున్నప్పుడు తప్పు చేస్తారు, తప్పుడు సమయంలో తప్పు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తారు. అది లాస్ట్ కి యాజ్ ఏ ఓటర్ గా మనకు, ఒక లీడర్ కి, అందరికీ అది నష్టమే. ఓకే, ఇప్పుడు ఒక ఫామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఫామ్ దేనికి ఉపయోగపడతాయి, ఆ ఫామ్స్ మీకు గురించి చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు జనరల్ గా 3 ఫామ్స్ ఉన్నాయి. ఒకటి ఫామ్ 6 మార్కర్, ఒకటి ఫామ్ 6, రెండోది ఫామ్ 7, మూడోది ఫామ్ 8. ఈ 3 ఫామ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఫామ్స్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫామ్ 6 లో ఏమున్నాయి, ఫామ్ 7 దేనికోసం, ఫామ్ 8 దేనికోసం, అది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఫామ్ 6 తీసుకుంటే, ఒకవేళ కొత్త ఓటర్ ఉన్నాడు. కొత్త ఓటర్ అంటే ఇంటి నంబర్ 45 అనుకుందాం. ఉదాహరణకు ఇంటి నంబర్ 45. ఇంటి నంబర్ 45 లో రాములు, లక్ష్మి, సాయి కిరణ్ అని 3 ఉన్నారు. రాములు వయస్సు 58, లక్ష్మి వయస్సు 42, సాయి కిరణ్ వయస్సు 18. సో ఇప్పుడు దీంట్లో ఓటర్ లిస్టులో రాములు పేరు, శ్రీలక్ష్మి పేరు ఉంది, కానీ సాయి కిరణ్ పేరు లేదు. సాయి కిరణ్ పేరు ఎందుకు లేదు అంటే, ఆయన ఇప్పుడు 18 సంవత్సరాలు తగిలినాయి కాబట్టి ఆయన పేరు లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, బిఎల్ఏ ఆ ఇంటికి వెళ్ళి ఆయన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి నిజంగానే ఆయనకు 18 years నిండినాయా లేదా తెలుసుకొని ఫామ్ 6 నింపించాలి. ఈ ఫామ్ 6 న్యూ ఓటర్ కోసం, కొత్త ఓటర్ ఏదైనా ఉంటే ఫామ్ 6 నింపించాలి. ఓకే, ఇదొకటి. రెండోది మీరు చూసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చాను, అంటే వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చాను, వేరే వార్డ్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఇది నా కరెంట్ అడ్రస్ కదా, ఇది నా కరెంట్ అడ్రస్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళా ఈ ఫామ్ 6 తీసుకొని కొత్త లొకేషన్ అంటే కేమ్ ఫ్రమ్ న్యూ లొకేషన్, అదర్ లొకేషన్ అనుకుందాం, వేరే లొకేషన్ నుంచి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఫామ్ 6 బిఎల్ఏని ఏం చేయాలి, బిఎల్ఏ ఫామ్ 6 తీసుకొని మళ్ళీ కొత్త లొకేషన్ పెట్టాలి. ఇది ఒకటి. ఇప్పుడు రెండోది ఫామ్ 7. ఫామ్ 7 దేనికి ఉపయోగపడుతుంది, డెడ్ ఓటర్స్ ఎవరైనా చనిపోయిన ఓటర్స్ ఉన్నారా అది గుర్తించాలి. గుర్తించి ఫామ్ 7 ఫిలప్ చేసి వాళ్ళకు పంపిస్తే ఆ డెడ్ ఓటర్ ని ఎలక్టోరల్ లిస్టులో నుంచి తీసేస్తారు. మనిషి బతికి లేకున్నప్పుడు ఎలక్టోరల్ లిస్ట్ లో పేరుండి ఉపయోగం. అందుకని డెడ్ వర్డ్ వాడద్దంటే మరణించిన ఓటర్, డెడ్ ఓటర్స్ అంటే మరణించిన ఓటర్స్ ఎవరైనా ఉంటే లిస్టులో వాళ్ళ పేరుని తీయాలంటే మనం ఫామ్ 7 ఉపయోగిస్తాం. తర్వాత మనం డూప్లికేట్ ఓటర్స్, ఇది ఎక్కువగా జరిగే తప్పు. ఓకే,
డూప్లికేట్ ఓటర్స్, ఇక్కడ చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు డూప్లికేట్ ఓటర్స్ కి చెప్పాలంటే. ఇప్పుడు ఒక పేరు తీసుకుందాం, రవి కిరణ్. రవి కిరణ్ అనే వ్యక్తికి బూత్ నంబర్ 32లో కూడా ఆయన పేరుంది, వార్డ్ నంబర్ 32లో కూడా ఆయన పేరుంది. ఈ రవి కిరణ్ అనే వ్యక్తికి 42వ వార్డులో కూడా ఆయన పేరుంది. సో అది డూప్లికేట్ ఓటర్స్ కిందకి వస్తుంది. సో ఈ డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయాలి అంటే కూడా మనం ఫామ్ 7 బిఎల్ఏ ఏం చేస్తాడంటే ఫామ్ 7 ఫిల్అప్ చేసి ఆ డూప్లికేట్ ఓటర్స్ ని తీసేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈసారి చాలా అంటే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జనాలు చెప్పుకుంటుంటారు కదా బోగస్ ఓట్స్ అని. అట్లాంటి బోగస్ ఓట్స్, అట్లాంటి డూప్లికేట్ ఓట్స్ ఫామ్ 7 ఫిల్అప్ చేసి మనం తీసేయచ్చు. దానికోసం మనం ఫామ్ 7 డూప్లికేట్ ఓటర్స్ కోసం కూడా యూజ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి వేరే లొకేషన్కి వెళ్ళాడు, వెంట్ టు అదర్ లొకేషన్. ఓకే, వేరే లొకేషన్కి వెళ్ళాడు, అప్పుడు కూడా మనం ఫామ్ 7 యూజ్ చేస్తాం. అంటే నేను ఇన్నాళ్ళు రెంట్ ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నేను సొంత ఇల్లు కట్టుకొని నేను సంతోష్ నగర్లోనో లేకపోతే బాలాజీ నగర్లోనో లేకపోతే ఏదో హైవేలోనో ఎక్కడోనో నేను విల్లాలో ఉన్నాను. సో ఇప్పుడు నేను వేరే లొకేషన్కి వెళ్ళాను కాబట్టి మళ్ళా ఫామ్ 7 బిఎల్ఏ ఏం చేశారంటే ఐడెంటిఫై చేసి మీకు ఈ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసుకుంటాడు. ఇప్పుడు వచ్చేది ఫామ్ 8. ఫామ్ 8 ఎందుకు యూజ్ చేస్తాము? నేను ఇందాక ఇచ్చిన ఉదాహరణ మొహమ్మద్లో స్పెల్లింగ్ తప్పు. సో నేమ్ ఏమన్నా నేమ్ రాంగ్ ఉంటే, ఏమన్నా ఏజ్ ఒకవేళ రాంగ్ ఉంటే, లేకపోతే అడ్రస్ ఏమైనా రాంగ్ ఉంటే, లేకపోతే ఏదైనా మనకు జెండర్ కరెక్షన్ ఏమైనా రాంగ్ ఉంటే, మన ఫోటో ఓటర్ ఐడిలో ఏదైనా తప్పు అంటే పాత ఫోటో ఉంది కొత్త ఫోటో పెట్టుకోవాలి. ఓటర్ ఐడి నేను చిన్నప్పుడు నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఫోటో దిగినాను, కొత్త ఫోటో అప్డేట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఫామ్ 8 తీసుకోవాలి. సో ఇలాంటి కరెక్షన్స్ కోసం అన్ని మనం ఫామ్ 8 అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఫామ్స్ గురించి కూడా మీకు అవగాహన ఉండాలి, ఇది చాలా అవసరం. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. ఇది జనరల్ గా వచ్చే డౌట్, ఇది అందరికీ వచ్చే డౌట్. ఓకే, మీరు ఎంత దాని గురించి నాలెడ్జ్ జనరల్ గా వచ్చే డౌట్. ఎలాంటి డౌట్స్ వస్తాయి? ఓటర్ కి సంబంధించినటువంటి బేసిక్ వచ్చేది మనం ఇప్పుడు ఉన్నారు, మీరు న్యూ ఓటర్ సంబంధించి ఫామ్ 6 వాడండి. ఫామ్ 7 వచ్చేసి ఎవరైనా మరణించినటువంటి వాళ్ళు లేదంటే ఇక్కడ ఈ ప్రాంతంలో లేనటువంటి వాళ్ళకి డెలిటేషన్ సంబంధించి, ఫామ్ 8 సంబంధించిన అడ్జస్ట్మెంట్ సంబంధించి అంటే పేర్ల కరెక్షన్స్ కానీ నేమ్ కానీ లేకపోతే ఏజ్, అసలు బేసికల్గా ఈ ఎస్ఐఆర్లో ఎలాంటి డౌట్స్ వస్తాయి అంటే ఈ ఫామ్స్ నింపేటువంటి ప్రక్రియ? ఓకే, డౌట్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. నా కాడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, మీకు ఇది లైవ్ ఉదాహరణలు. బెంగాల్లో మేము ఇవన్నీ ఫేస్ చేసినాం పబ్లిక్ దగ్గర నుంచి, అదే ఉదాహరణ మీకు చెప్తాను. ఓకే, సో ఉదాహరణలు ఏమంటే ఇక్కడ చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఇచ్చిన ఉదాహరణలో ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నంబర్ ఉంది, హౌస్ నంబర్ 102-9-1 ఏదో ఒక హౌస్ నంబర్ ఉంది. ఈ హౌస్ నంబర్ లో ఈ ఫ్యామిలీలో 4 ఉంటున్నారు. ఓకే, 4 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు 4 మెంబర్స్ లో ఫస్ట్ పేరు వచ్చేసి రవి. ఓకే, ఈయనకు ఒక 58 ఇయర్స్. రెండో వ్యక్తి వచ్చేసి ఆయన వైఫ్ లక్ష్మి, ఈమెకు ఒక 42 ఇయర్స్. ఓకే, మూడోది కిరణ్, ఈయనకు 18 ఇయర్స్. ఓకే, నాలుగో వ్యక్తి సాయి, ఈయనకు 17 ఇయర్స్. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఓటర్కి ఏం డౌట్ వస్తుంది అంటే నా కొడుకుకు 18 సంవత్సరాలు నిండినాయి, ఇప్పుడు ఆయన ఓటు హక్కు ఆయన చెయ్యొచ్చు అన్నప్పుడు ఆయన కిరణ్ ఒక డీటెయిల్స్ ని బిఎల్ఏ గుర్తించి ఆయన ఏం చేయాలంటే మనకు ఫామ్ ఫిల్అప్ చేసుకొని, కొత్త ఓటర్ అన్నప్పుడు ఫామ్ 6 అన్న నేను, సో ఫామ్ 6 తీసుకొని ఆయన ఓటర్ లిస్టులో ఆయనకు ఫిల్అప్ చేయాలి. సో ఇదొకటి. తర్వాత డూప్లికేట్ ఓటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం. ఓకే, హౌస్ నంబర్ వేరే హౌస్ నంబర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నంబర్ 110-2-3 ఇట్లా ఏదో ఒక నంబర్ ఉందనుకుందాం. ఈ హౌస్ లో మనకు రహీం ఖాన్ అనే ఒక మనిషి ఉన్నాడు. ఎవరు? రహీం ఖాన్ అని ఒక మనిషి ఉన్నాడు, ఒక ఓటర్ ఉన్నాడు. ఆ రహీం ఖాన్ అనే ఓటర్ కు ఆయనకు వార్డ్ నంబర్ 32లో కూడా ఆయన పేరుంది, వార్డ్ నంబర్ 41లో కూడా ఆయన పేరుంది, వార్డ్ నంబర్ 8 కూడా ఆయన పేరుంది. సో ఆయన ఎందుకంటే మారినాడు ఈ 11 సంవత్సరాలలో 12 సంవత్సరాలలో లాట్ ఆఫ్ హౌసెస్ ఆయన ఇళ్లలో మారినాడు కాబట్టి ఆయనకు వేరే వేరే ఏరియాలలో ఆయనకు ఉంది. అంటే ఒకే బూత్ లో రహీం ఖాన్ అనేటువంటి వాళ్ళు సిమిలర్ అంటే ఒక 3-4 పేర్లు ఉన్నాయనుకోండి, అప్పుడేంటి? రహీం ఖాన్ సిమిలర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ నేమ్ తీసుకుంటాం. ఓకే, వాళ్ళ ఫాదర్ ఎవరు?
వాళ్ళ ఫాదర్ నేమ్ తీసుకుంటాం, వాళ్ళ ఫాదర్ నేమ్ 2002 ఓటర్ లిస్ట్ లో ఉందా లేదా తీసుకుంటాం. ఇక్కడ మనం ఇంకోటి గుర్తించాలంటే పార్ట్ నంబర్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనం పార్ట్ నంబర్ డిఫరెన్స్ ని కూడా మనం తీసుకొని పోవాలి. సో అట్లాంటప్పుడు ఈ డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయాలి. ఈ డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయాలి అన్నప్పుడు ఫామ్ 7 యూజ్ చేసి మనం ఒక డూప్లికేట్ ఓటర్స్ ని మనం తీసేస్తాం. ఓకే, ఇది మీకు జరిగేది రెండోది. ఇప్పుడు ఒక మూడో ఉదాహరణ, ఇది చాలా మందికి వచ్చే డౌట్, అంటే జనరల్ గా ఇది స్త్రీలకు వచ్చే డౌట్. మూడోది, మా ఇంటి అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్నతో ఒక ఇంట్లో ఉంది, పుట్టింట్లో ఉంది. ఓకే, పుట్టింట్లో ఉంది, పెళ్లి అయిపోయింది, ఇప్పుడు అత్తారింటికి వెళ్ళింది. పుట్టింట్లో ఎక్కడుంది? వార్డ్ నంబర్ 7 లో ఉంది. అత్తారిల్లు ఆడుంది వార్డ్ నంబర్ 40లో ఉంది. అంటే ఒకవేళ పక్క ఊర్లో వేరే ఊర్లో కూడా ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో కూడా ఉండొచ్చు. దీంట్లో తప్పేం లేదు, వేరే రాష్ట్రంలో కూడా ఉండొచ్చు, వేరే ఊర్లో కూడా ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి? అట్లాంటప్పుడు జనరల్ గా మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇంటి నంబర్ 122 3 ఇలా దీంట్లో ఉంది. దీంట్లో ఒక పేరు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సీమ అని ఎవరో పేరు ఉంది. ఈ సీమ అనే అమ్మాయి పెళ్లి అయిపోయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇన్లా హౌస్ కి వెళ్ళింది, అంటే వాళ్ళ అత్తారింటికి వెళ్ళింది ఇన్లా. ఇక్కడ ఈమె వార్డ్ నెంబర్ 7, వాళ్ళ పుట్టిల్లు వార్డ్ నెంబర్ 7 లో ఉంది, ఇన్లా హౌస్ వార్డ్ నెంబర్ 40లో ఉంది. లేకపోతే ఇది వేరే ఊర్లో కూడా ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో కూడా ఉండొచ్చు, సొంత రాష్ట్రంలో కూడా ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో కూడా ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి మనము అంటే, న్యూ లొకేషన్ అంటే కొత్త లొకేషన్ కి వీళ్ళు వచ్చారు కాబట్టి కొత్త లొకేషన్ లో వాళ్ళు కొత్త ఓటర్ అవుతారు కాబట్టి అక్కడ మళ్ళీ ఫామ్ 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తామంటే, ఓల్డ్ లొకేషన్ లో ఆమె పేరు తీసేయాలి కాబట్టి ఫామ్ 7 పెట్టి తీసేస్తాం. సో ఇది జనరల్ గా ఒక బిఎల్ఎస్ చేసుకోవాల్సిన పని. ఇక్కడ మీకు ఒక చిన్న తప్పులు, అంటే బిఎల్ఎస్ చేసే తప్పులు అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే బిఎల్ఏ ఫర్ ఎగ్జాంపుల్ పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, ఇంకొకరికి సంబంధించినట్టు ఈ ఓటరు మాకు గ్యారంటీ అనేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ ఓటు ఇక్కడే పెట్టేటువంటి ఛాన్స్ లేదంటారా? లేదు, ఆ ఓటు ఇక్కడే పెట్టి అసలు దాని గురించి ఛాన్సే లేదు. ఈ తప్పుడు ఆలోచనలకు ఎప్పుడు మనం పోకూడదు, అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎస్ఐఆర్ పెట్టిందే దానికోసము. ఇలాంటి యాక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం సరి చేసుకోవడానికి. సరే, ఇప్పుడు బిఎల్ఎస్ ఏం తప్పు చేస్తారంటే, రాజకీయ పార్టీస్ వాళ్ళు బిఎల్ఎస్ ని ఎప్పుడైతే అసైన్ చేస్తారో వాళ్ళ ఫోన్ నంబర్స్ జనరల్ గా రాజకీయ పార్టీస్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరో తెలియదు, నేను నా బిఎల్ఓ ఎవరో తెలియదు, కానీ నాకు బిఎల్ఏ తెలుసు. నేనేం చేస్తాను, నా బిఎల్ఏకి ఫోన్ చేస్తాను. ఆయన ఏమంటాడు, వాట్సాప్ లో పంపి డాక్యుమెంట్స్ అంటాడు. వాళ్ళు ఇచ్చే నంబర్లకు వాట్సాప్ ఉండదు, ఆయనకు కీప్యాడ్ ఫోన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు ఫామ్స్ అంటే తెలియదు. అవసరమైనప్పుడు బిఎల్ఎస్ ఫోన్ ఎత్తారు, ఇంట్లో పెట్టి బయటికి పోయినామంటారు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల మీరు అవకాశం పోగొట్టుకుంటారు. ఎందుకంటే మన రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన టైం జూన్ ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14th వరకు, వచ్చే నెల 14వ తేదీ వరకు మనం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని పూర్తి చేసుకోవాలి. ఇది డెడ్ లైన్ చేసుకోవాలి. దానికోసమే చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ బిఎల్ఎస్ ని వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. బిఎల్ఓస్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో మీ బిఎల్ఓ ఎవరో మీరు గుర్తించండి. మీకు తెలీదా, మీరు యాప్ లో వెళ్ళండి, ఈసీఐ నెట్ అనే యాప్ ఉంది, ఆ యాప్ లో కూడా మీరు మీ బిఎల్ఓని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవన్నీ విషయాలు అంటే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు జనరల్ గా వచ్చేటువంటి సమస్య బిఎల్ఓ ఈ షార్ట్ టైంలో 15 నుంచి వచ్చే నెల 15 దాకా ఉన్నటువంటి ఈ నెల రోజుల్లో ఇంత పెద్ద కసరత్తు కంప్లీట్ చేయాలంటే పని ఒత్తిడి ఉంది. ఈ మధ్య ఈ రోజే తాజాగా ఒక విఆర్ఓ కూడా బలవన్మానం చెందినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఆ ఒత్తిడిలో చేయాల్సినటువంటి తప్పులు జరిగిపోతే దాన్ని ఎలా చూడాలి? ఒక విషయం నిజంగా న్యూస్ నేను కూడా విన్నాను, అది చాలా బాధాకరం. ఎవరో బిఎల్ఓగా అసైన్ అయినారు, తర్వాత పని ఒత్తిడి ఎక్కువ ఉన్నందువలన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో మీరు బిఎల్ఓ పొజిషన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడే మీకు ఒక అవకాశం ఉంటుంది. మీరు చెప్పొచ్చు, ఫలానా బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను తిరగలేను, నా బదులు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని మీరు అడగచ్చు. సో అది నంబర్ 1. దానికి ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా అంటే మనం అది సీరియస్ ఇష్యూ. రెండోది, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ 1 నెలనే టైం ఉంది కాబట్టి, టైం దగ్గర వస్తుంది కాబట్టి దీంట్లో ప్రెషర్ కొంచెం ఉంటుంది. మీరు ఈ నెల కష్టపడాల్సింది తప్పదు. ఈ నెల కష్టపడితే మీరు రెస్ట్, మీ ఓటర్స్ కానీ మీ లీడర్స్ కానీ మీరు హ్యాపీగా ఎలక్షన్ స్మూత్ గా జరిగిపోతుంది. ఆ స్మూత్ గా జరగాలనే ఉద్దేశంతోనే ఈ కొంచెం ప్రెషర్ జరుగుతుంది. ప్రెషర్ అని నేను చెప్పను. యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, యాజ్ అ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇది చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎంత ఉందో, యాజ్ అ సిటిజన్ గా అది మాకు కూడా అంతే ఉంది.
అంటే మనం చూస్తున్నాం మీరంతా ఇప్పుడు ఎస్ఆర్ మీద కసరత్తు చేస్తున్నారు, పొలిటికల్ అనలిస్ట్గా ఒక అనాలిసిస్ చేశారు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ బిఎల్ఓస్కి బిఎల్ఏకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బిఎల్ఓస్ దీనికి నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇయ్యను, ఒక చిన్న ఉదాహరణతో దీన్ని నేను ముగిస్తాను. బిఎల్ఓస్ బిఎల్ఎస్ మీరు చేసే ఒక చిన్న తప్పు, ఒక ఫ్యామిలీలో 4, 6, 8 ఓటర్స్ ఉంటారు. సో మీరు చేసే ఒక చిన్న తప్పుతో మొత్తం ఫ్యామిలీ ఓట్స్ కూడా తీసేసే అవకాశాలు ఉంటాయి. సో ఒక్క ఫ్యామిలీ నుంచి అన్ని ఓట్స్ పోయినాయి అంటే ఒక వార్డు నుంచి ఎన్ని పోవాలి, ఒక నియోజకవర్గం నుంచి ఎన్ని పోవాలి, ఒక రాష్ట్రం నుంచి ఎన్ని పోవాలి. ఆ ఓటర్స్ డెలిట్ అయినప్పుడు మీ నాయకుడు గెలవలేడు. మీకు చిన్న ఉదాహరణ, పశ్చిమ బెంగాల్లో సొంత నియోజకవర్గంలో మమతా బెనర్జీ ఓడిపోయినారు. ఎందుకు? ఆమె నియోజకవర్గంలో ఎన్ని ఓట్స్ డిలీట్ అయిపోయినాయి. ఒకవేళ ఓట్స్ సరిదిద్దుకుని ఉంటే కొంచెమన్నా కాంపిటీషన్ ఉండేది. తమిళనాడులో స్టాలిన్ ఒక రూలింగ్ చీఫ్ మినిస్టర్, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో ఓడిపోయినారు. ఎన్ని ఓట్స్ అక్కడ నుంచి డిలీట్ అయిపోయినాయి. సో మీ నేను ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి నేను చెప్పేసి వచ్చిన ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ మీరు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ నెల దగ్గరుండి మీరు దీన్ని అబ్జర్వేషన్ చేయకపోతే, అవసరమైతే మీరు వార్డు వైజ్ తిరిగి ఒక క్యాంపెయిన్ లాగా దీన్ని మీరు చేస్తే ఎస్ఐఆర్ ప్రాసెస్ సరిగా ఉంటది. లేకపోతే పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో ఎలా ఓడిపోయారో చాలా రాజకీయ నాయకులు, అలా మీరు కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది మీకు ఎంత ఇంపార్టెంటో అది సిటిజన్ గా అది మాకు కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి, మీరు చూసారు, ఎస్ఐఆర్ లో చూసారు, పశ్చిమ బెంగాల్లో పాల్గొన్నారు, అక్కడ నుంచి అనుభవాలు ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ ని ఎలా షేర్ చేయాలనుకుంటున్నారు? ఎలా షేర్ చేయాలంటే నేను అంటే ఆర్టీవీ మాధ్యమం ద్వారా నేను ఈ రోజు మీ ముందుకు ఎలా వచ్చానో, రేపు పొద్దున ఏదన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ లేకపోతే ఏమన్నా పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్ మీకు ఒకవేళ ఎస్ఐఆర్ పైన ఏదైనా ఇంకా ఇన్ డీటెయిల్ కావాలి అంటే ఐఎమ్ ఓపెన్ టు ఆల్, ఐఎమ్ ఓపెన్ టు వర్క్. నేను మీకు వచ్చి దానికి మీకు హెల్ప్ చేయడంలో నేను రెడీగా ఉన్నాను. సో ఫైనల్ గా అంటే పబ్లిక్ ఇప్పుడు ఇంటింటికి బిఎల్ఓస్ పోతున్నారు, బిఎల్ఎస్ వెళ్తారు. వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమి, సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్కి? ఒక ఓటర్కి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరు మీ సచివాలయంలో ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు మీ సచివాలయంకి వెళ్ళి మీ హౌస్ మ్యాపింగ్ లో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా సరి చేసుకోండి. చాలా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఇంట్లో 4 ఉంటే 6 ఉంటే 5కి ఒక దాంట్లో ఒకరికి ఏదో వేరే ఫ్యామిలీలో లింక్ చేసినారు. సో ఆ మ్యాపింగ్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. నంబర్ 1. ఒకవేళ మ్యాపింగ్ లేకపోతే ఇమ్మీడియట్ గా దాన్ని మీ బిఎల్ఏ దృష్టికి తీసుకొని వచ్చి, బిఎల్ఓ దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని సరి చూసుకోండి. 2వది ఆధార్ కార్డు తప్పులు. 3వది మీ ఎపిక్ నంబరు, మీ పార్ట్ నంబరు సరి చూసుకోవడం. ఈ ఎపిక్ నంబర్, పార్ట్ నంబర్ మీరు సరి చూసుకోకపోతే కూడా అది మీకే నష్టం. ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ ప్రాసెస్ లో మీ డీటెయిల్స్ యాజ్ ఎ ఓటర్ గా ఈసారి మీరు ఓటు హక్కు వినియోగించుకోలేదంటే రేపొద్దున మీకు కష్టంగా ఉంటుంది. నేను అది క్లియర్ గా చెప్తున్నాను, ఎందుకంటే బెంగాల్లో మేము చూసినాం కాబట్టి నేను మీకు ఇది లైవ్ యాజ్ ఎ ప్రాక్టికల్ పర్సన్ గా నేను మీకు చెప్తున్నాను. ఈసారి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. అది ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా, మీరు ఈ ఓటు హక్కు, మీరు అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఈసారి ఖచ్చితంగా రావాల్సిందే, ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఈసారి ఎస్ఐఆర్ ప్రాసెస్ జరిగిన తర్వాత మీరు ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోలేదు అనుకున్నప్పుడు అది నష్టం మీరే అవుతారు. ఇది ఒక నా చిన్న మెసేజ్. రైట్ సార్, మస్తు ఎస్ఐఆర్ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇదంతా ఈ ఏపీలో ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రేక్షకులకి అటు అధికారులకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం. అయితే మనం చూసాం ఇప్పటి వరకు ఎస్ఐఆర్ లో జరుగుతున్నటువంటి తప్పులు, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మిస్టేక్స్, దానివల్ల జరిగినటువంటి నష్టం, ఎవరైతే నిర్లక్ష్యంగా బిఎల్ఏ కానీ బిఎల్ఓ కానీ చేసినటువంటి తప్పిదాల వల్ల రాజకీయ పార్టీ నాయకులే ఓడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి అనలిస్టు, మన పొలిటికల్ అనలిస్టు హుసేన్ చెప్పేటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ నెల రోజుల పాటు జరగబోయేటువంటి ఈ ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ఉందా లేదా, లేకపోతే ఎలా జాయిన్ చేసుకోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని చెప్పి సమగ్రంగా వివరించినటువంటి హుసేన్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.